బ్రేకింగ్ న్యూస్. తమ కుమారుడి మృతికి న్యాయం చేయాలంటూ ఏపీ అసెంబ్లీ ముందు బాధిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ విద్యార్థి తౌషిక్ ఇటీవల మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యమే తమ కొడుకుని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు, విద్యాశాఖ స్కూల్ యాజమాన్యంతో కుమ్మక్కై కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. శ్రీ చైతన్య నవోదయ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చేస్తాం కానీ న్యాయం జరగాలి. 20 రోజులైంది మా అబ్బాయి 20 రోజులకి మాకు న్యాయం జరగాలి. నేను చాలా దిక్కలకి వెళ్ళాం. మేము మాకు ఎలాంటి న్యాయం జరగటం లేదు. మాకు న్యాయం జరిగేదాకా మేము కదలము. చిన్న పిల్లలకి 20 రోజులైంది. దండం పెడతాం. మాకు న్యాయం జరగాలన్నా. మా అబ్బాయి చనిపోయి 20 రోజులు అవుతుందన్నా. చూడండి సార్, ఎంత అన్యాయము. మేము మా బాధ చెప్పుకోవడానికి వస్తే వీళ్ళని పిల్లల్ని కూడా లాక్కొని వెళ్ళి చేస్తున్నారు. ఆగమ్మా, ఎంత అన్యాయం ఇది. మా పిల్లల్ని చూడండి, చంపేశారు. ఎవరి మీద నాకు నమ్మకం లేదు సార్. పిల్లలు భయపడి చూడండి. చిన్న పిల్లడు భయపడి మమ్మల్ని ఏం చేయొద్దని ఏడుస్తుంటే మమ్మల్ని వ్యాన్లు ఎక్కిస్తున్నారు. చూడండి, ఏది న్యాయం? ఎక్కడుంది న్యాయం? ఈ అబ్బాయి 4 సంవత్సరాల అబ్బాయి, చిన్న పిల్లడు భయపడి ఏడుస్తున్నాడు. చూడండి, వదలమంటే ఏమైనా వదులుతున్నారా? చూడండి, ఆంటీ ప్లీజ్, ఆంటీ ప్లీజ్ అని ఎలా బతిమాలుతున్నాడు. చూడండి, మా అబ్బాయి సింగరాయకొండ కోచింగ్ సెంటర్ అది చైతన్య కోచింగ్ సెంటర్లో 2 సంవత్సరాల నుంచి చదువుతున్నాడు సార్. ఆ అబ్బాయి 14వ తేదీ ఫిబ్రవరి 14వ తేదీ సాయంత్రము 5:08 మాట్లాడాడు మాతో. అమ్మా బీచ్ ఫెస్టివల్ చూడండి, మాట్లాడి చూడండి, నన్ను లాగేస్తున్నారు. తౌషిక్ తల్లిదండ్రులు ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది. ఆందోళన చేస్తున్న వారిని సచివాలయంలో ఉంచారు పోలీసులు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో తౌషిక్ మృతికి సంబంధించి తల్లిదండ్రులందరూ కూడా ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం ని కలిసి చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మనీ అందిస్తారు. రైట్ మనీ, ప్రజెంట్ వారి ప్రధాన డిమాండ్స్ ఏంటి? దీనికి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో కలవబోతున్నట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందినటువంటి తౌషిక్ మృతికి సంబంధించి తల్లిదండ్రులు ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి ఆందోళన చేపట్టారు. అంటే గత నెల 14వ తేదీన సింగరాయకొండలో ఉన్నటువంటి శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో విద్యార్థి తౌషిక్ అనుమానాలతో స్ఫూర్తి కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి న్యాయం చేయలేదంటూ కూడా తల్లిదండ్రులు మొదటి నుంచి ఆరోపిస్తా ఉన్నారు. ఈ కేసులో అంటే తౌషిక్ అప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులతో తమతో మాట్లాడారు. కానీ కొద్దిసేపటికే కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. దీనికి సంబంధించి తమ కుమారుడు ఒంటి మీద గాయాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఏ గాయాలు ఏంటని అడిగితే అటు కోచింగ్ సెంటర్ యాజమాన్యం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి వార్డెను, లేదంటే అక్కడ ఉన్నటువంటి కరస్పాండెంట్ వీళ్ళెవరు కూడా సమాధానం చెప్పలేదు. ఇదే అంశం మీద పోలీసులు అడిగినప్పుడు కూడా పోలీసులు కూడా కొంతలేని సమాధానం చెప్పారు. అటు జిల్లా కలెక్టర్ దగ్గరకు, ఎస్పీ దగ్గరికి వెళ్ళినా కూడా తమకు న్యాయం జరగలేదు. తమ కుమారుడు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. 10 ఏళ్ల కుమారుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నట్టు కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు న్యాయం చేయాలంటూ కూడా ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన చేశారు, ఆందోళనకు దిగారు. వాళ్ళన్ని పోలీసులు అడ్డుకున్నారు. తమ కుమారుడికి మృతి పట్ల న్యాయం చేసే వరకు కూడా తమ ఇక్కడి నుంచి కదిలేదని చెప్పారు.
కౌశిక్ తల్లిదండ్రులు బంధువులు ఎక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని తుళ్లూరు పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ఈ వ్యవహారం అంతా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి చేరడంతో ఆయన ఈ రోజు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో వాళ్ళని కలవటానికి అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో కౌశిక్ తల్లిదండ్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలుస్తారు. జరిగిన ఘటనంతా కూడా పవన్ కళ్యాణ్ కి వివరిస్తారు. తన మీద పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అంటే ఘటనకు సంబంధించి కేసుకు సంబంధించి ఏ విధంగా అంటే పోలీసులు ఇందులో ఏమైనా తప్పిదం ఉందా లేదంటే యాజమాన్యం కోచింగ్ సెంటర్ యాజమాన్యం తప్పిదాలు ఉన్నాయి ఏంటనే దాన్ని కూడా పూర్తిగా విచారణ చేయించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. తమ కుమారుడు గత నెల 14వ తేదీన ఘటన జరిగితే ఇప్పటి వరకు కూడా కనీసం ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు సమాధానం ఇవ్వలేదని చెప్పి అటు తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయంతో కూడా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రికి చేరుకోవడంతో ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఈ నిజంగానే ఆత్మహత్య జరిగిందా లేదంటే ఏదైనా వేరే ఘటనలు ఏమైనా కారణాలు ఏమైనా అయ్యా దాని మీద కూడా విచారణలు చేపట్టాల్సి ఉంది కాబట్టి దీంట్లో పోలీసులు నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే దాని కోణంలో కూడా ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళంతా ఎవరైతే కౌశిక్ తల్లిదండ్రులు ఉన్నారో తుళ్లూరు పోలీస్ స్టేషన్ పోలీసులు అదుపులో ఉన్నారు. కొద్దిసేపట్లో మరికొద్దిసేపట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి జరిగిన ఘటన అంతా మీద కూడా ఫిర్యాదు చేయనట్లు కూడా తెలుస్తోంది. రైట్ మనీ, థ్యాంక్ యూ.